ఫోన్ ట్యాపింగ్ ముచ్చట మళ్ళా మొదలైంది. మొన్న హరీష్ రావును పిలిపించుకున్నారు కదా. ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావును పొద్దుగాలనే ఫోన్ ట్యాపింగ్ విచారణకు పోతున్న కేటీఆర్ ఇంటికి పోయిండు. ఇక అక్కడి నుంచి ఇద్దరు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అక్కడ కేటీఆర్ మాట్లాడుకుంటా, తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడాడు. రేవంత్ రెడ్డి కాదు, వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని, ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టాను. మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండనో అట్లే మా గురి మీద, మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద, మీ అవినీతి మీద, మీరు ప్రజలకిచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద, అనుముల రేవంత్ రెడ్డి, ఎనుముల రేవంత్ రెడ్డి, ఎగవేతల రేవంత్ రెడ్డికి ఎట్లా మారిపోయిండో అన్న దాని మీద 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు 4 హామీలు కూడా నెరవేర్చకుండా ఎట్లా ఈ లుచ్చా పనులు చేస్తున్నాడో వీటిని ఎండగడుతూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టి బుడుబొంగ తీరుగా తప్పించుకోవాలని చూసిన భూమండలం మొత్తంలో ఎంకులాడి మరి ఎంటాడతామన్నట్టు వార్నింగ్ ఇచ్చిండు కేటీఆర్. ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ క్రమాన్ని పిలిచారు, బరాబర్ పోతాం, పోయి అడుగుతా. ఏమడుగుతా? ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా, ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా. ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు. గత 2 ఏళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా, అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక 2 నెలలు నడిపిస్తారు డ్రామా. పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు, మీరే రాయిస్తారు, మీరే మళ్ళీ మీదికెళ్ళి మా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు. ఇక వీళ్ళని బెదిరించిందట, వాళ్ళని బెదిరించిందట అని మీరే రాపిస్తారు 2 నెలలు. మళ్ళీ 3వ నెలలో మీరే రాపిస్తారు. ఏ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కాలేదు, ఎవరిది కాలేదు, అంతా బోగస్, ఇన్ని రోజులు మేము చెప్పిందంతా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు. మరి నా పరువుకి, నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు? 2 ఏళ్ల నుంచి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి విచారణ చేస్తున్నారు కదా. మీరు చెప్పాలి అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, జరిగితే ఎవరు చేసిండ్రు, ఎంతమంది ఫోన్ ట్యాపింగ్లు అయినాయి అనే వివరాలు బయట పెట్టాలి. విచారణ పేరుతోని ప్రతిపక్ష లీడర్లను ప్రశ్నలు అడుగుడు కాదు, ఉల్టా పోలీసులని ప్రశ్నించాలి. 2 ఏళ్ళైనా ఫోన్ ట్యాపింగ్ కేసులా ఏం తెలిసిందని అన్నట్టు చెప్పిండు కేటీఆర్. అంతేకాదు తనకు ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్ల ఏ పాపం తెలియదని ప్రమాణం చేసి చెప్పినట్టు మాట్లాడిండు. ఈ పుట్టిన మట్టి సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా అక్రమ అనైతిక పనులు నేనెన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తాను. ఈ 2 ఏళ్లలో ఇట్లా చెప్పుకుంటా నువ్వు భయపెట్టిస్తే భయపడ్డానికి ఓటర్ని అనుకుంటున్నావా, నేను కేటీఆర్ను అన్నట్టు చెప్పిండు. తాటాకు సప్పులకు కుందేళ్లు భయపడతాయా, రేవంత్ రెడ్డి పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు నేను భయపడుతున్నా అన్నట్టు చెప్పిండు. దొర ఉత్తగున్నా తొత్తులు కొందరు తొందరపడ్డట్టు కొందరు పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో లేనిపోని పోజులు కొడుతున్నారు. వాళ్ళను మతిలో పెట్టుకుంటా మర్చిపోకుండా వాళ్లకు మా సర్కార్ వచ్చినాక మంచి మర్యాదలు చేస్తా అన్నట్టు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. మాటలతోనే వార్తలు పెట్టేటట్టు మాట్లాడిండు. రేవంత్ రెడ్డి సర్కార్ రేవతావు లేకుండా అవినీతి చేస్తుంటే ఉత్త ఉండకుండా ఉతికారేస్తున్నందుకు గిదంతా చేస్తున్నారు, అంతేగాని ఫోన్ ట్యాపింగ్ లేదు, లోటపీస్ లేదు అన్నట్టు చెప్పిండు. తర్వాత తెలంగాణ భవన్ నుండి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు పోతుంటే పొట్టు కార్యకర్తలు గులాబీ దండొచ్చిండ్రు. కారు బయటికి వెళ్తుంటే పొట్టులో లిగేసిండ్రు. సర్కార్కు డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ అని కేటీఆర్ ను సీఎం అనుకుంటా మొత్తుకున్నారు. దీంట్లో పోలీసులకు ఏం తిప్పలైందో ఏమో గాని తెలంగాణ భవన్ గేట్లు మూసే పని ముంగటేసుకున్నారు. తర్వాత జూబ్లీహిల్స్ చేరుకున్న హరీష్ రావు పోలీసుల తీరు మీద గట్టిగానే గరమైండు. న్యాయంగా డ్యూటీలు చేయాల్సిన పోలీసులు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్న కార్యకర్తల తీరుగా పనిచేస్తున్నారని అన్నాడు. అంతేకాదు రేపు మాపు దిగిపోయే ఆఫీసర్లతోని సిట్టేసి తిప్పల పెడుతున్నారు. ఆ ఆఫీసర్లు సర్కార్ సంకల కట్టే తీరుగా కొట్టాలని చూస్తున్నారు. అందుకే హరీష్ రావు సార్ అగ్గి మీద గుగ్గిలమైంది. కావాలని రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్ లో పెట్టి రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను ఉపయోగించి ఇవాళ మా మీద రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నేను మాత్రం ఒక్కటే చెప్పదలుచుకున్న అధికారులకు, మీరు అన్యాయంగా వ్యవహరిస్తే, అక్రమంగా వ్యవహరిస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్దంగా వ్యవహరించకపోయినా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినా,
తప్పుడు లీకులు ఇచ్చిన పోలీస్ అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంతకంతకు అనుభవిస్తారు. జాగ్రత్త, ఆలోచించుకోండి. రిటైర్ అయినాక మీకు ప్రభుత్వం రేపు వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు సహకరించదు. మీ సొంత డబ్బులతో సొంత లాయర్లను పెట్టుకొని మీరు కేసులు వాదించుకోవాల్సి వస్తుంది. అన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయబద్ధంగా వ్యవహరించండి, చట్టబద్ధంగా వ్యవహరించండి. రేవంత్ రెడ్డి దావోస్ కేలి ఆయన ఇచ్చే డైరెక్షన్ లో కాదు, మీరు చట్ట ప్రకారంగా వ్యవహరించండి. దావోస్ నుంచో సిపి నుంచో ఇంకొకరి నుంచో తప్పుడు సూచనలు వాళ్ళిచ్చే ఆదేశాలను మీరు పాటించి చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఇక ఇదే కేసు మీద బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుకుంటా, ఆనాడు భారత ప్రధానమంత్రి గౌరవ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు వేదికగా వారే చెప్పారు, ఈ ట్యాపింగ్ నేరం కాదు, దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేయవచ్చు అని వారు చెప్పారు. ఆనాడు దివంగత రతన్ టాటా గారు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పిన వెంటనే మరి మన్మోహన్ సింగ్ గారు దేశ భద్రత కోసం మేము 9,000 ఫోన్లు ట్యాప్ చేశాము, 500 ఈమెయిల్స్ మేము ప్రతి నెల కూడా మానిటర్ చేస్తున్నామని దివంగత ప్రధాని గౌరవ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే చెప్పారు. ఇట్లా ఎప్పుడే కాదు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వీడియోను కూడా చూపించిండు. Conferred upon the mental authorities to tap telephones for protecting national security and preventing tax evasion and money laundering. While these powers ఇదే ముచ్చట మీద కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుకుంటా, ప్రారంభించిన సీరియల్స్ టీవీ సీరియల్స్ మొత్తం అయిపోయినాయి, ది ఎండ్ శుభం పడ్డది. కానీ దీని మాత్రం ఎండ్ లేదు, శుభం లేదు. దీన్ని ఇంకో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉన్న రోజులు దీన్ని కొనసాగిస్తూనే ఉంటారు, దీని పేరుతో టైంపాస్ చేస్తూనే ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటుంది ప్రజలు గుర్తిస్తలేరు, మేము ఏదో చేస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు, మమ్మల్ని నమ్ముతున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటున్నది. కానీ ప్రజల లోపల చర్చ జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించలేకపోతున్నది. వీళ్ళు కొండందవి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారు. ఈ సిట్టు విచారణ చేసే అధికారులకు వీళ్ళు స్వేచ్ఛనివ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చెప్పిన ప్రకారమే సిట్టు అధికారులు వాళ్ళు వ్యవహరించాలని చెప్పి వస్తున్న విషయం వాస్తవం. సిట్టు విచారణ చేస్తున్న అధికారులు నిజంగా నిజాయితీవంతులు, చాలా పవర్ఫుల్, వాళ్ళ మీద ఎలాంటి అనుమానం లేదు. కానీ వాళ్లకు ఎంత స్వేచ్ఛనిచ్చారో అనే విషయంలో మాత్రం ఎలా అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తున్న అధికారుల మీద. రాష్ట్ర ప్రభుత్వం ఎవ్వని విలువంటే వాళ్ళు పిలిచే పరిస్థితికొచ్చింది. వాళ్ళు కూడా బాధపడుతున్నారు, సిట్ అధికారులు కూడా. ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు. హాగో ఆఫీసర్లు మస్తు బాధపడుతున్నారని కేంద్ర మంత్రి బండి సార్ కూడా బాధపడుతుంటా చెప్పిండు. ఇదే ముచ్చట మీద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్ మాట్లాడుకుంటా, సిట్ విచారణ కాకముందే 100% విచారణలో దొరికిపోతా అనే ఒక భయం కేటీఆర్ మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే నువ్వు మాట్లాడుతున్న సందర్భాల్లో ఇది సర్వసాధారణము, ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపులు చేస్తారు. ఏదైతే రాజకీయంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఇదేదో రెగ్యులర్ ప్రొసీజర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. అండ్ రేపు పొద్దున కూడా దొరికినా కూడా నేను ముందే చెప్పినా కదా అనే విధంగా నీ యొక్క ప్రసంగం ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేటీఆర్ ఇంత చదువుకున్నా అంత చదువుకున్నా అని మాట్లాడుతావు, కనీసము సోయి లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ విద్రోహ శక్తులది, అంటే దేశ సంఘ విద్రోహ శక్తులది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి సంబంధించి వాళ్ళ ఫోన్లో ట్యాప్ చేస్తారు. దానికి కూడా ఒక ప్రొసీజర్, ఒక కమిటీ, ఒక ప్రక్రియ ఉంటుంది. గతంలో ఇదే రకంగా కర్ణాటకకి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి 1988లో హెగ్డే అనే ఒక ముఖ్యమంత్రి ఆ రోజు ఇదే రకంగా ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలు చేపడితే తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సోయి లేకుండా, సిగ్గు లేకుండా ఈరోజు అంగీకరించే విధంగా మాట్లాడుతున్నావు. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని డ్రామాలు ఆడినా, మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నీచానికి దిగజారిపోయి ఇద్దరు వ్యక్తుల మధ్యలో సంభాషణ విని మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతో మంది జీవితాలను ఆగం చేసిర్రు, ఎంతో మంది జీవితాలను నాశనం చేసిర్రు. ఎట్టి పరిస్థితుల తప్పనిసరిగా మీ యొక్క గుడ్డలు ఊడతాయి. తెలంగాణ సమాజం ముందు నిజాలన్నీ కూడా బట్టబయలైతాయి. మీకు జైలు శిక్ష తప్పదని చెప్పి
కల్వకుంట్ల కుటుంబాన్ని హెచ్చరిస్తున్నా. ఇగో ఇట్లా ఫోన్ ట్యాపింగ్ ముచ్చట ముంగట పోతున్నది. మరి తర్వాత ఎన్నెన్ని మలుపులు తిరుగుతుంది, ఎసోంటి ట్విస్ట్లు ఇస్తుంది, ఫోన్ ట్యాపింగ్ ఎవరం అనేది ముందు ముందు తెలుస్తుంది. నారు పోసిన దేవుడు నీరు పోయడా అనేది మనవులకు తెలిసినంత ఇంకెవ్వలకు తెలియదు కావచ్చు. అందుకే పిల్లలను గనుడు అదుపు అయితేనే లేదు. దునియా దేశాలు జనాభాను కంట్రోల్ చేసుకుంటా పోతుంటే మన దేశం మాత్రం ప్రపంచ దేశాలను తలదన్నట్టు జనాభాను పెంచుకుంటా పోతున్నారు. 2-3 ఏళ్ల కింద చైనా దేశాన్ని దాటి దునియాలనే ఎక్కువ మంది ఉన్న దేశంగా అవతారం ఎత్తింది కదా భారతదేశము. ఆయన వెనుకకు తగ్గకుండా పొట్టు పొట్టు పోరగాండ్లను అంటున్నారట. పోయిన ఏడాది 2025లో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో పుట్టిన పిల్లలు మొత్తం చైనా దేశంలో పుట్టిన పిల్లలతోని సమానం ఉంటారు కావచ్చు అని అంటున్నది దునియా దేశాల సంఘం, యునైటెడ్ నేషన్స్. మరి ఇది పారుతున్న ఏరుకు కట్టగట్టినట్టే జనాభా కట్టడవుతుంది అంటే 2067 దాకా జనాభా పెరుగుకుంటా పోతూనే ఉంటుందట. దానికి అడ్డు అదుపు ఉండదు కావచ్చు అని అంటుర్రు. జనాభా పెరిగితే డెవలప్మెంట్ జరగదని ఇన్ని రోజులు చదువుకున్నారు కానీ ఇప్పుడు అదే జనాభా మన దేశం ముందుకి పోయేటానికి ఇరుబడి పెంచుతున్నదట. అయితే రాజకీయ లీడర్లు చెప్తున్నట్టు ఈ తీరుగా జనాభా పెరుగుడు మంచిది కాదా అనేది చదువుకున్న వాళ్ళు చెప్పాలి కానీ పండుగలకు పబ్బాలకు ప్రయాణాలు చేద్దామంటే వశపడతలేదు. ఈ ఎక్కువ తక్కువ జనాభా చేయబట్టి జనాభాకు తగ్గట్టు సౌలతులు లేవు. అట్లనే పబ్లిక్ను కంట్రోల్ చేసుడు లేదు. వాళ్ళకు తెలివి మంచి మార్గంలో పెట్టుడు కాసింత కష్టమైన పని అవుతుందట. అట్లయితేనే రాజకీయ లీడర్ల పంట వండుతుంది కాబట్టి జనాభాను పెంచుండ్రు అని రేవుతావులేని మాటలు మాట్లాడుతున్నారు. మరి అంతే కదా, దేకేది మన చేయి కానప్పుడు ఢిల్లీ దాకా దేకమంటారు అన్నట్టు లీడర్లు ఏమైనా చెప్తారు. ఆ ముచ్చట అట్లుంటే ఉత్తర భారతదేశ జనాభా పెరుగుడు దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరిగే ఛాన్స్ ఎక్కువ ఉన్నదని అంటుర్రు కొంతమంది. జనాభాను పట్టుండే ఎంపీ సీట్లు వాళ్ళకి ఎక్కువ అవుతాయి, మనకు తక్కువ అవుతాయి కాబట్టి సంపాదన మనదవుతుంది, సాగనింపేది వాళ్ళకైతుంది. అందుకే జనాభా దేశానికి ఎంత మేలో అంతే కీడు జరుగుతుంది. ఇప్పటికైనా పబ్లిక్ పల్సవాడే చర్యలు తీసుకుంటే మంచిదని అంటుర్రు. ఎక్కువ తక్కువ జనాభా ఉంటే ఏం జరుగుతుందో తెలిసినోళ్ళు.